రావడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసినాము. 2 crores శాంక్షన్ అయింది. ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్. ఇక్కడ ఇంకో 3 గుంటలు కూడా అవసరం ఉందని చెప్పి కూడా డిఎఫ్ఓ గారు, ఫైర్ ఆఫీసర్ గారు అడుగుతున్నారు. ఈరోజు కలెక్టర్ గారు 3ంటికి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే హౌసింగ్ బోర్డ్ ల్యాండే పక్కన ఉంది. లాస్ట్ టైం ఈ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ ఆప్షన్ పెడితే నేనే మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ మైరా గ్రూప్లకి ఇచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టిద్దాం, హైవే ఉంటుంది కాబట్టి మైరా గ్రూప్లకి వాళ్ళు ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకొని ఎట్లయితే నారాయణపేట పెట్టినని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 3 గుంటలే కాబట్టి మినిస్టర్ గారిని, పొంగులేటి గారిని, అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారితో ప్రపోజల్ పంపించి ఈ ఫైర్ ఆఫీస్ దీనికోసం మీరు 3 గుంటలు శాంక్షన్ చేయించేటట్టు కృషి చేస్తాను. థ్యాంక్ యూ. జడ్చర్ల కోమటిరెడ్డి గారి పైన స్టేట్మెంట్ ఇవ్వలే. నేను ఎప్పుడు నా జడ్చర్ల ప్రజలతో ఉంటా అని చెప్పినాను. రోడ్లు తీసుకొచ్చాను, అన్ని తీసుకొచ్చాను, ఖచ్చితంగా అవి పూర్తి చేయాలి, పూర్తి చేస్తానని చెప్పేదానికి నేను మాట్లాడినా. ఏమైనా మంత్రి పదవులు వస్తున్నాయి? మంత్రి పదవి నాకెందుకు వస్తుంది? కార్పొరేషన్ చైర్మన్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి పదవీ కాలం అయిపోయింది. చాలా మంది మీడియా వాళ్ళే మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది, ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో ఏమో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏది ఉన్నా కానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం, స్టేట్కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్గా వచ్చినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు, ఏది ఉన్నా కానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి. నా అభిప్రాయం నాదేంటంటే వాళ్ళకి కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మన వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మన మినిస్టర్లకు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మన వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. అదే ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఇది అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకొని వాడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం, నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది, కొత్తలు కావాలంటే మన మినిస్టర్ కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్తున్నాను అంతే.